చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయని బయటపడడం, ఆ లోపాలను సరిదిద్దండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాయడం, నిర్లక్ష్యం వహించడం వల్ల అది పెరిగి పెద్దదై చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన జూలై 14, 2022 నాడు గోదావరిలో వరద జలాలు పోటెత్తుతే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజ్లు సేఫ్టీ వాల్ మొత్తం విరిగిపోయి ఆ వరద జలాలు మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ముంచేసి కన్నెపల్లి పంప్ హౌజ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అది 2022 సంవత్సరం జూలైలో. అదేవిధంగా దాన్ని సరిదిద్దలేదు, దాన్ని రిపేర్లు పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పటి కూడా కన్నెపల్లి పంప్ హౌజ్ 100% వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబర్ 24న ప్రాజెక్టు ప్రారంభించిన 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అక్టోబర్ 22 నాడే ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే తెల్లారే 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు కుంగిపోయింది, తక్షణమే దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఆనాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 22, 2023 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంబడే ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై కమిటీని నియమించి నవంబర్ 1, 2023 నాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలను, ప్లానింగ్లో ఉన్న లోపాలను, డిజైన్లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదేవిధంగా నిర్వహణ అంటే ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్